ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి చేసేటువంటి సేవలో ఏదైనా లోటు జరిగిందనుకోండి, అదో పెద్ద అపచారం జరిగిపోయినట్టు, మనము అసలు ఏమాత్రము కూడా దాన్ని దిద్దుకోలేనటువంటి తప్పును మనం చేసేసినట్టు చాలామంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే మనల్ని అప్పుడప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి వారికి ఇటువంటి దెప్పి పొడుపులు ఉండవు. ఎందుకంటే బాబా పైన ప్రేమతో మనం చేసేటువంటి సత్కార్యమైనా పూజ అయినా ఏదైనా సరే, అందులో ఏ చిన్న లోపం జరిగినా ఆ చిన్న లోపాన్ని బాబా గుర్తించడు. అసలు ఆయన పూజలో కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఏ సత్కార్యంలో కానీ మనము తెలిసి తెలియక చేసినటువంటి ఏ లోటునైనా సరే ఆయన అస్సలు దాని గురించి ఆలోచించాడు. కానీ మనకే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు గుర్తు చేస్తూ ఉంటారు. అరే రే, అభిషేకం ఇలా చేసేది కాకుండే, అభిషేకం నువ్వు కేవలము పాలతో మాత్రమే చేసావు, పాలతో పాటు పంచామృతాంతో చేస్తే బాగుండేది. ఇట్లా చాలామంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనేక సవరణలు, మనం చేసినటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతూ ఉంటారు. నిజానికి ఇవేవి బాబాకు పట్టవు. బాబాకు కావలసినటువంటిది ప్రేమపూర్వకమైనటువంటి వందనం, మనము ఆత్మసమర్పణ చేయడం. ఇది మాత్రమే బాబాకు సంబంధించినటువంటిది. దీన్ని మాత్రమే బాబా పరిగణలోకి తీసుకుంటాడు. అంతేగాని మనం చేసేటువంటి తంతులో ఏ లోటు జరిగినా సరే ఆయన అస్సలు పట్టించుకోడు. ఇంకొక విషయం ఏమిటంటే, మన మనస్సుకు మనం ఏదైనా బాబా పూజలు లోటు చేసామనో, బాబాకి ఇచ్చినటువంటి మాటను మనం పూర్తిగా నిలబెట్టుకోలేదనో ఏదైనా మన మనసుకు వచ్చిందనుకోండి, దానిని మరలా ఆయన్నే సరిదిద్దుతాడు. ఇంత గొప్ప దయాగుణం కలిగినటువంటి పరమాత్మ ఏ యుగంలో కూడా ఉండరు. భక్తుడు ఏదైనా లోటు చేశాను అని చెప్పి తను మదన పడుతూ ఉంటే ఆ లోటును ఆయన్నే అడిగి తీర్చేసుకుంటారు. ఒక గురు పౌర్ణమికి బాబాకు పూజ జరుగుతుంది. పూజ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. కాకాసాహెబ్ దీక్షితు గురు పౌర్ణమి రోజు, ఆ రోజు ఉదయాన్నే పూజా పల్లెం అన్నీ పట్టుకొని బాబా పాద ప్రక్షాళన చేసి బాబాకు గంధాక్షతలతో పాదుకా పూజ చేసుకొని బాబాకు హారతినిస్తారు. హారతిచ్చి ఆయన ఆత్మసమర్పణ నమస్కారం చేస్తారు. ఆ తర్వాత బాబాకు దక్షిణ సమర్పిస్తారు. పూజ ఎంతో ఆనందంగా జరిగింది. బాబా ఎంతో తేజోమయంగా కాకాసాహెబ్కు దర్శనమిచ్చారు. మనసు తృప్తిగా ఉంది. తర్వాత ఆయన పూజ చేసుకొని కిందికి సభామండపంలోకి దిగిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతారు, కాకా, మీ పూజలో ఒక లోటు జరిగింది. బాబాకు మీరు ఆద్యపాద్య పూజలన్నీ కూడా చేశారు, శాస్త్రోక్తంగా నిర్వహించారు, దక్షిణ సమర్పించారు, కానీ మీరు తాంబూలం సమర్పించలేదు బాబాకు. తాంబూలం లేనటువంటి పూజ దాని ఫలితం ఉండదు అని అంటారు. కాకాసాహెబ్ మనస్సు కకలావికలమైపోతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కూడా పాన్ తినేటువంటి అలవాటు ఉంది, కిల్లి వేసుకునేటువంటి అలవాటు. కాకాసాహెబ్కు అలవాట్లేదు. తాంబూల పత్తాను పెట్టాలనేటువంటిది స్ఫురణకు రాలేదు. అది ఎప్పుడు కూడా చెయ్యడు కాకాసాహెబ్. వీళ్ళందరూ ఈ విధంగా అనడంతో మనస్సు కలవరం చెందుతుంది. ఒకవైపు విశేషమైనటువంటి పర్వదినాన బాబాకు తను పాదపూజ చేసుకున్నాడనేటువంటి తృప్తి ఒకవైపు ఉంటే, ఆ తృప్తిలో ఏదో ఒక లోటు, తను తాంబూలాన్ని సమర్పించలేదు, మరి ఈ పూజ పరిపూర్ణమైందా లేదా అని చెప్పి, సరే అని చెప్పి వాడాకు వెళ్తాడు. వాడాకు వెళ్ళి ఆలోచిస్తుండగా ద్వారకామాయి నుంచి ఒక పిల్లవాడు వస్తాడు. కాకాసాహెబ్ దగ్గరికి వచ్చి, బాబా మిమ్మల్ని సాయంత్రము 3 పాన్లను తీసుకురమ్మంటున్నారని అన్నాడు. వెంటనే కాకాసాహెబ్ వెళ్ళి 3 పాన్లను తీసుకొచ్చి బాబా ముందు పెడితే అందులో నుంచి ఒక పాన్ తీసుకొని, నీ తాంబూలంని నేను స్వీకరించాను అని చెప్పి దాన్ని నలపకుండానే, మామూలుగా అయితే అందులో ఉన్నటువంటి దాన్ని బాగా నలిపి తినడం బాబాకు అలవాటు, ఆ పాన్ను అలాగే నలపకుండా తెచ్చినటువంటి దాన్ని, ఆ తాంబూలాన్ని అలా నోట్లో వేసుకుంటాను. కాకాసాహెబు ఎంతో ఆనందపడతాడు. అరే, లోటు జరిగిందని చెప్పి నేను బాధపడుతూ ఉంటే అది కూడా నా మనసులో లేకుండా బాబాయే స్వయంగా ఆ లోటును సరిదిద్దుకునేటువంటి అవకాశం వారు పిలిచి మరి పాన్లు తెమ్మన్నారని చెప్పి ఎంతో తృప్తిగా ఉండిపోతారు. అంటే భక్తుడు చేసేటువంటి పొరపాట్లను, లోటుపాట్లను అన్నింటినీ కూడా గమనిస్తాడు బాబా. కాకాసాహెబ్కు మనసులో తాంబూలం సమర్పించలేదనేటువంటి లోటు లేదనుకోండి,
అసలు అక్కడ సమస్య ఉండదు. బాబా కూడా అసలు దాన్ని పట్టించుకోరు. బాబా ఎప్పుడూ కూడా మనలో చూసేటువంటిది ఏంటంటే నిబద్ధత, ఆయన పట్ల మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఎంత ప్రేమని కలిగి ఉన్నాం, ఇది మాత్రమే చూస్తారు. తాంబూలము దక్షిణ ఇది తర్వాత సెకండరీ, ఇదంతా కూడా మనం ప్రేమతో చేసేటువంటిది. కాబట్టి కాకాసాహెబు మదన పడుతున్నాడు కాబట్టి అతని యొక్క మనస్సు బాధను తొలగించడానికి మాత్రమే బాబా పాలు తెప్పించుకున్నాడు తప్ప ఏదో పూజలో లోటు జరిగిందని మాత్రం కాదు. బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క చర్యలను గమనిస్తూ ఉంటాడు. మనస్సుకు లోటు ఉందనుకో, ఆ లోటును తీర్చేస్తాడు. ఇంకేదో చేయాలనేటువంటి తపన ఉందనుకో, అది మంచిదైతే ప్రోత్సహిస్తాడు, అది ఇబ్బందికరమైందైతే దాన్ని అస్సలు ముందుకు సాగనివ్వడు. మీకు ఇక్కడ 2 అనుభవాలు చెప్తాను, ఒకటి కాకాసాహెబ్ది, ఒకటి నాది. బాబాకు మనం చేసేది ఇష్టం లేదనుకోండి, అస్సలు ముందుకు సాగనివ్వడు. కాకాసాహెబు ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఏమిటంటే రాత్రిపూట భోజనం చేయకూడదు. నిర్ణయం తీసుకొని ఆ రోజు ఉదయమే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు, రాత్రిపూట నాకు భోజనం మీరు వండవద్దు, రాత్రి నేను భోజనం చేయను అని చెప్తాడు. యథావిధిగా బాబా దర్శనానికి కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబా పాదసేవ చేసి ఇక మధ్యాహ్నం ఇంటికి బయలుదేరేటువంటి సమయంలో కాకాసాహెబ్ని అడుగుతారు, ఈరోజు రాత్రి ఏమి చేయిస్తున్నావు అని అడుగుతాడు, భోజనం. కాకాసాహెబ్ అంటారు, బాబా మీరు ఏది చెప్పితే అది చేయిస్తాను అని అంటారు. ఏమీ ప్రత్యేకంగా చేయించాల్సిన అవసరం లేదు కాక, రోజు నువ్వు భోజనం చేసేటువంటి రొట్టె, పప్పు, సబ్జీ, అన్నం ఈ 4ని చేయించుకొని రాత్రి భోజనం చేయి అంటారు. కాకాసాహెబ్కి ఏం అర్థం కాదు. 24 గంటల ముందు నిర్ణయం తీసుకున్నాడు, రాత్రిపూట భోజనం మానేస్తా అని చెప్పి. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అడిగి మరీ చెప్తాడు, రాత్రి ఏమి భోజనం వండిస్తున్నావు అని అడుగుతారు. కాకాసాహెబ్ మీ ఇష్టం అని అంటే, లేదు నా ఇష్టం కాదు, రోజు నువ్వు ఇష్టంగా తినేటువంటి దాన్ని మాత్రమే తిను అని చెప్పి అని అంటారు. సరే అని చెప్పి ఇంటికి వచ్చి రాత్రి భోజనానికి కూర్చుంటే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఎందుకు మళ్ళీ భోజనానికి కూర్చున్నారు అని అడుగుతారు. నేను భోజనం మానేయకూడదనేటువంటిది బాబా ఆజ్ఞ. ఎందుకంటే అక్కడ అనేక మంది ఉన్నారు, నాకు సంబంధించి అడగదలుచుకుంటే అనేక విషయాలు బాబా దగ్గర ఉన్నాయి, కానీ ఏమీ అడగకుండా రాత్రి ఏమి భోజనం చేయిస్తున్నావు అని అడిగాడు. అంటే దాని అర్థం ఏమిటంటే బాబాకు నేను భోజనం మానేయడం ఇష్టం లేదు అని చెప్పి కాకాసాహెబు ఆ రోజు నుంచి మళ్ళీ రాత్రిపూట యథావిధిగా భోజనం చేస్తారు. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క శ్రేయస్సును మాత్రమే చూస్తాడు. ఎందుకనంటే సాయి కోసం నేను అనేటువంటి దాంట్లో నేను ముందు ఒక ప్రతిజ్ఞ చేశాను కదా, నేను ప్రతిరోజు ఉదయం టిఫిన్ మానేసి ఆ డబ్బులను బాబా సేవ కోసం ఇద్దామని చెప్పి అనుకున్నాం. చాలామంది సాయి కోసం నేనులో అదృష్టం ఏంటంటే ఎవరు కూడా భోజనం టిఫిన్లు మానేస్తా అని చెప్పి చెప్పలేదు. వారికి ఉన్నటువంటి దాంట్లో కొంత దాన్ని పొదుపు చేసి ఇస్తామన్నటువంటి వాళ్ళే. అయితే ఎంత గొప్ప చమత్కారం అంటే ఇది నేను జనవరి 1 నుంచి చేయాలనుకున్నాను. జనవరి 1వ తేదీ డిసెంబర్ 30, 31 షిరిడీలో అద్భుతమైనటువంటి లైవ్లు చేశాం కదా. ఆ రోజు రాత్రి కూడా అక్కడ ప్రసాదాలన్నీ పంచాం కదా. రాత్రి పడుకునేసరికి దాదాపు 1:30, 2 అయింది. ఉదయాన్నే మళ్ళీ 7 గంటలకు లేచి తెల్లారి మళ్ళీ ఇక్కడ వరాల సాయి మందిరంలో గురువారం కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పి బయలుదేరాం. సరిగ్గా షిరిడీ పొలిమేర దాటి కోపర్గావ్ చేరుకోగానే ఒక మెసేజ్ వచ్చింది. ఒక సాయి బంధువు ఏమని మెసేజ్ పెట్టాడంటే, సార్ మీరు ఉదయాన్నే టిఫిన్ చేయకుండా సాయి గురుకులని చెప్తారు, కాబట్టి అర్ధాకలితో చెప్పడం అనేటువంటిది బాబాకు నచ్చదు. మా స్వార్థం ఏమిటంటే మీరు ఆకలితో ఉండి చెప్తే ఏదైనా విషయం మీరు సరిగ్గా విశ్లేషణ చేస్తారో లేదో, ఎందుకంటే ఆకలి చాలా బాధ పెడుతూ ఉంటుంది మనస్సును, ఆలోచనని. అందుకని దయచేసి మా కోసం మీరు టిఫిన్ను మానేయకూడదు. సార్ మీరు 30 రూపాయలు లెక్క కట్టారు టిఫిన్కి, ఈ 8 నెలల టిఫిన్ డబ్బులు నేను మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ తరఫున మీరు 8,000 చిల్లర అవుతుంది, అది నేను మీ తరఫున ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ అమౌంట్ వేసేసి మెసేజ్ పెట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కాకాసాహెబ్ దీక్షిత్ను ఏ విధంగా అయితే రాత్రిపూట భోజనం మానేయడానికి ఆజ్ఞ ఇవ్వలేదో, ఒక్కరోజు కూడా నాతోటి టిఫిన్ మానేయడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 1వ తేదీ 8 గంటలకు బయలుదేరాము, టిఫిన్ ఏం చేయలేదు, బయలుదేరిపోయాము. అది వచ్చిన తర్వాత సమృద్ధి మార్గ్ ఎక్కుతున్నప్పుడు అది వచ్చింది. ఆ మెసేజ్ చదివి చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే
బాబా ఎంతగా మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. మనకు ఏది శ్రేయస్సు, ఏది ప్రమాదకరం అనేటువంటిది ఆయన ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు అనుగుణంగానే బాబా మన జీవితాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఆ సాయి బంధువు ఊరికే మాటలు చెప్పలేదు. అమౌంట్ వేసి మీరు ఈరోజు నుంచి టిఫిన్ తినకపోతే మేమందరం బాధపడతాం. ఏం అవసరం? ఈ ప్రేరణ ఎలా వచ్చింది? అద్భుతమైనటువంటి సాయి కథామృతం అనేటువంటి దాన్ని సేవిస్తున్నటువంటి వారికి ఈ కథామృత విలువ తెలుస్తుంది. ఆ శ్రవణం యొక్క మహత్తు తెలుస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి ఆ సాయి బంధువు ఎప్పుడూ కూడా పరిచయం లేదు. కానీ సాయి గురుకులము అర్ధాకలితో చెప్తే సారు సరిగ్గా చెప్పడేమో అని చెప్పి ప్రేమ, నిజంగా అది వ్యక్తిగా నా పైన ఉన్నటువంటి ప్రేమ కాదు, సాయి గురుకులం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి సాయి శ్రవణానికి సంబంధించినటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ తరంగాల్లో మునిగినటువంటి వారికి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. ఆ విధంగా బాబా ఒక్కరోజు కూడా నన్ను టిఫిన్ చేయకుండా ఉండేలేదు. ఆ మెసేజ్ చూసి కళ్ళల్లో నీరు సుడులు తిరిగిపోయాయి. సమృద్ధి మార్గు దిగగానే ఔరంగాబాద్ వద్ద మళ్ళీ వడాపావు తిని డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. మరి బాబా నన్ను టిఫిన్ మానేయకుండా ఒక సాయి బంధువుకు సాయి గురుకులం శ్రవణం పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి బాబా ఆ ఏర్పాటు చేసుకున్నారు కదా. మరి నేను బాబాకి ఏం చేయాలి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. బాబా మనకు ఒకటి చేసినప్పుడు బాబాకు మనం ఏమి చేయాలి? ఏం చేయాలి? బాబా పట్ల మరింత ప్రేమ పెంచేటువంటి కార్యక్రమాలను చేయాలి. అందుకోసం ఇంకా నా సమయాన్ని, నా తపనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి ఆ తపనలో భాగంగానే బద్వేల్లో జరిగినటువంటి హారతుల ఉత్సవం, ఆ తర్వాత వరాల్ సాయి మందిర వార్షికోత్సవం, ఆ తర్వాత షిరిడీ పరిక్రమణ. ఎంత ఒళ్ళు హూనమైపోయింది తెలుసా? షిరిడీ పరిక్రమణలో ఒకరోజు ముందు 18 కిలోమీటర్లు నడవడం అలవాట్లేదు, అయినా సరే 18 కిలోమీటర్లు నడిచి అసలు పరిక్రమణ ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. ఆ తర్వాతి రోజు కొన్ని లక్షల మంది జనం అక్కడ ఉంటే ఒక అపశృతి జరిగేది. కానీ బాబా ఎలా కాపాడంటే, నాతో పాటు రథం కదులుతున్నప్పుడు పక్కన ముంబై నుంచి వచ్చినటువంటి ఒక కెమెరామెన్ ఉన్నాడు. కాస్త బక్కపల్చగా ఉన్నాడు, భుజానికి లైవ్ కిట్ ఉంది, అదేవిధంగా చేతిలో కెమెరా ఉంది. ఒకేసారి ఆ రథం కదలడంతో తోశారు. తోయగానే అబ్బాయి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గట్టిగా అరిచి 2 చేతులతో ఆపడంతో ఆ అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు. లేకపోతే తొక్కిసలాట్లో చాలా ప్రమాదం జరిగేది. అంత సంక్లిష్టమైనటువంటిది. ఎందుకంటే ఖండోబాకు అటువైపు 1 కిలోమీటరు, ముందు 1 కిలోమీటరు, అంతమంది జనం మూగిపోయారు. లైవ్ చేయడము చాలా అసాధ్యం అనుకున్నాం. కానీ బాబా అద్భుతమైనటువంటి లైవ్ 5 గంటల సేపు దాన్ని మనం ప్రసారం చేయగలిగాం. ఈ విధంగా బాబా కోసం మరింత సమయాన్ని పెట్టాలి, మరింతగా ఆ వారి కార్యక్రమాల కోసం శ్రమ పడాలి. మరి బాబా ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఎంత ప్రేమ ఉంటే నా చేత ఆ టిఫిన్ మాన్పించకుండా ఆయన కట్టడి చేశారో చూడండి. అటువంటప్పుడు ఆయన కోసం మనం చెయ్యాలి కదా. ఎందుకంటే బాబా కార్యక్రమాలు అంత ఈజీగా జరగవు. బద్వేల్లో హారతుల ఉత్సవము ఎన్ని తర్జన భర్జనల మధ్య జరిగిందో తెలుసా? కొన్నిసార్లు ఫంక్షన్ హాల్, కొన్నిసార్లు గుడి, రకరకాలుగా అది షిఫ్ట్ అవుతూ ఆఖరికి ఒక ప్రోగ్రామ్ స్క్రోలింగ్ అవన్నీ వేసాం. కానీ అసలు చివరి 4 రోజుల దాకా ఆ ఉత్సవం సంబంధించి అనేక సంశయాలు ఉన్నాయి. మరలా మార్చిలో జరిగేటువంటి కార్యక్రమం ఇది ఒక పరీక్ష. ఎంత పెద్ద పరీక్ష అంటే ఫంక్షన్ హాల్స్ ఖాళీ లేవు. మార్చి 8 రోజు ముహూర్తాలు ఉన్నాయి, మార్చి 9 రోజు కూడా రిసెప్షన్లు ఉన్నాయి, 10వ తేదీ ఒకటి ఖాళీ ఉందన్నారు. కానీ ఎందుకంటే ఫంక్షన్ హాల్ వాళ్ళు కూడా సీజన్లోనే బిజినెస్ చేసుకోవాలి కదా, వాళ్ళ బిజినెస్ మనం కాదనొద్దు. ఒక 10 రోజుల ముందు మేము చెప్పగలుగుతాం కానీ ముందు చెప్పలేమన్నాం. కానీ ప్రోగ్రామ్ ప్రమోట్ చేయాలి, ఇదంతా చేయాలి, ఎట్లా అయినా సరే బాబా మీద భారం వేశాను. ఎందుకంటే నాకు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష, ప్రతి సంవత్సరం కూడా అది వెనక్కిపోతుంది. బాబా ఎందుకు వెనక్కి చెప్తున్నారో తెలియదు. కరోనా కంటే ముందు వచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే ఈరోజు బాబా మార్గంలో ప్రతి చోట అగ్రభాగాన ఉండేటువంటిది స్త్రీమూర్తులే. ఇప్పుడు ఏ గుళ్ళో సేవ చూడండి, సత్సంగ సభ్యుల్లో చూడండి, పల్లకీ ఉత్సవం జరిగితే చూడండి, సచ్చరిత పారాయణలో చూడండి, సాయి గురుకులం పట్ల ప్రేమ పెంచుకున్నటువంటి వారిలో చూడండి,
సాయి కథాశ్రవణానికి సంబంధించినటువంటి దాంట్లో చూడండి, షిరిడి యాత్రలో చూడండి, నిన్న కూడా పరిక్రమణలో అగ్రభాగాన స్త్రీలే నిలిచారు. అట్లా ఎక్కడ చూసినా స్త్రీమూర్తుల యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. కానీ తత్వానికి సంబంధించి, ఆ ప్రచారానికి సంబంధించి ఎక్కువగా మగవారికే ఖ్యాతి లభిస్తుంది. ఈ తల్లులు ఎప్పుడూ కూడా నిగూఢంగానే ఉండిపోతున్నారు. అటువంటి తల్లులను కొంతమందినైనా మనం గుర్తించి, ఏదో వాళ్ళకు సన్మానం సత్కారం అంటే ఏదో వాళ్ళకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్టో, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రత్యేకమైనటువంటి దాన్ని ఆపాదించడము కాదు. ఎందుకంటే గుప్తంగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సన్మానాలకు సత్కారాలకు అస్సలు అంగీకరించరు. ఈరోజు మేము ఎంపిక చేసినటువంటి వాళ్ళు కూడా ఎవ్వరికీ కూడా అది ఇష్టం లేదు. కాకపోతే బాబా మార్గంలో అనేక మంది స్త్రీమూర్తులకు భవిష్యత్ తరానికి మనం ఆదర్శంగా నిలబడాలి. మనము ఒక రోల్ మోడల్గా మనం వారికి కనబడాలి. అందుకోసము అందరిలో స్ఫూర్తిని నింపడానికి, భవిష్యత్ తరంలో గొప్ప స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కొద్ది మందిని ఒప్పియగలిగాం. బాబా కార్యక్రమాలకు సంబంధించి నేను ఏ కాన్సెప్ట్ రాసుకున్నా దానికి అసలు ఎవ్వరూ కూడా వంక పెట్టరు. కానీ మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ప్రోమోకి సంబంధించి ఒక నోట్ రాసి వాహిని గారికి పెడితే ఇది ఇంకా బాగలేదండి అని అంది. నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఫంక్షన్ హాల్ కోసం ఇబ్బంది పడుతున్నాము. ఎవరైతే వారిని స్ఫూర్తిగా చూపెట్టాలనుకుంటున్నామో వారు బయటికి రావడానికి వాళ్ళు చాలామంది ఇష్టపడట్లేదు. మళ్ళీ ఎప్పుడూ కూడా ఇప్పటికీ బాబాకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి రిమార్క్ రాలేదు, బాగాలేదు అనేటువంటిది. ఇన్ని వచ్చాయి. సరే అని చెప్పి ఇంకా ఎవరికి ఏమీ మనం పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఫంక్షన్ హాల్ కూడా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి బాబాను అడిగేద్దాం. బాబాను అడగకుండా చేస్తున్నటువంటి పని ఇది. కాబట్టి బాబాను అడుగుదామని చెప్పి చీటీ వేశాను. చీటీ దగ్గర కూడా పరీక్ష. మళ్ళీ వరాల సాయి ముందు బాబా పాదుకల పైన చీటీ వేస్తే ఒక చీటీ పక్కకి వెళ్ళిపోయింది, ఒక చీటీ పాదాలపైన ఉంది. అంటే అంగీకరించినటువంటిది వారి వద్ద ఉంచుకున్నారా, లేకపోతే పక్కన పడేసింది నన్ను తీసుకొని వెళ్ళిపోమన్నారా, దాన్నే తీసుకోమన్నారా ఆ చీటీని అని ఆలోచిస్తూ ఉండగా బాబా వద్దే కూర్చొని ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని వారికి నమస్కరించి ధ్యానం చేశాను. ఆ ధ్యానంలో బాబా ఇచ్చినటువంటి ప్రేరణ, పక్కకు పడినటువంటి దాన్ని వదిలేసి నా చరణాలను విశ్వసించావు కాబట్టి నా చరణాల వద్ద ఉంది తీసుకో అనేటువంటి ఒక సైన్ మనసుకు తోచింది. వెంటనే ఆ చీటీని తెరిస్తే కార్యక్రమాన్ని నిర్వహించు అని చెప్పి వచ్చింది. ఇంకప్పుడు ధైర్యం వచ్చింది. ఫంక్షన్ హాల్ దొరుకుతుందా దొరకదా, ఎవరు వస్తారా రారా. ఎందుకంటే బాబా మార్గంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ఒక ప్రయత్నం, స్త్రీమూర్తుల్ని మనం గౌరవించుకోవాలి. బాబా మార్గంలో అన్నింటా తానే ఉంది. అమ్మలేనటువంటి సాయితత్వం లేదు, అమ్మలేనటువంటి సాయి కార్యక్రమాలు లేవు. కాబట్టి ఆ అమ్మల యొక్క త్యాగాన్ని, ఆ అమ్మల యొక్క నిబద్ధతను 10వ తేదీ రోజు మనందరము కూడా వాటి గురించి మాట్లాడుకోవాలి. అందుకోసము కార్యక్రమాన్ని బాబా చేయమన్నారు. ఇట్లా భక్తుడి మనస్సులో ఏదైతే లోటు ఉంటుందో, ఏదైతే ఆందోళన ఉంటుందో దాన్ని బాబా వెంటనే పరిష్కరించేస్తారు. మనము ఇతరత్ర లోక వ్యవహారాల్లో ఏదైనా బాధపడుతుంటే బాబా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా తపన పడుతుంటే, మనం ఏదైనా లోటు చేసామనుకుంటే దాన్ని 100% మళ్ళీ ఫుల్ఫిల్ చేసేస్తారు. ముంబై నుంచి ఒక భక్తుడు వస్తాడు, వచ్చి బాబా దర్శనం చేసుకుంటాడు. బాబా దర్శనం 2 సార్లు అవుతుంది. కానీ బాబా అందరి నుంచి దక్షిణ తీసుకుంటున్నాడు, ఈ వ్యక్తి నుంచి దక్షిణ తీసుకోవట్లేదు. వాడాలో అందరితో చెప్పి మదన పడుతూ ఉంటారు. మీరు ఎంత అదృష్టవంతులు, బాబా మీ నుంచి దక్షిణ స్వీకరించారు. బాబా దక్షిణ స్వీకరించారంటే మీ తరఫున బాబా ఏదో సత్కార్యం చేయడానికి, పుణ్యకార్యం చేయడానికి ఆ డబ్బును వినియోగిస్తారు. మరి నాకు ఆ అదృష్టం లేకపోయే, ఎన్ని కర్మలు నా అడ్డుపడుతున్నాయి అని చెప్పి వాడాలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక అతను బయలుదేరాల్సినటువంటి రోజు వస్తుంది. ఆ రోజు ఉదయము ద్వారకామాయి నుంచి ఒక పిల్లవాడు వస్తాడు. పలానా వ్యక్తులను బాబా రమ్మంటున్నారని అంటారు. అందులో ఈ ముంబై నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి పేరు కూడా ఉంటుంది. వెళ్ళి బాబా ముందు కూర్చొని ఇంకానే బాబా దక్షిణ అడుగుతాడు. ఈ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. అరే, నా కర్మలు అడ్డుపడుతున్నాయి అనుకున్నాను, నిజంగానే అవి అడ్డుపడి ఉండవచ్చు, కానీ వాటిని తొలగించి బాబా నా దగ్గర నుంచి దక్షిణ తీసుకున్నారు. నేను బాబాకు సమర్పించినటువంటి ఈ చిరు దక్షిణని నేను సంపాదించిన దాంట్లో సద్వినియోగమైనట్టు.
మిగతాదంతా దుర్వినియోగం. ఎందుకంటే లోక వ్యవహారాల కోసం, బిడ్డల కోసం, ఐశ్వర్యం కోసం, సంపద కోసం, లగ్జరీస్ కోసం నేను ఖర్చు పెడుతూ ఉన్నాను. కానీ బాబా అడిగి తీసుకున్నటువంటి ఈ దక్షిణ మాత్రమే నా జీవితంలో అది సద్వినియోగం అయిందని చెప్పి ఆయన ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అంతేకాదు బాబా వారికి తెలియనటువంటిది కానీ, తన సద్భక్తుడు ఎవరైనా సరే వక్ర మార్గంలోకి వెళ్తుంటే అస్సలు బాబా చూస్తూ ఊరుకోరు, మళ్ళీ వారిని సరైనటువంటి మార్గంలో పెడతారు. ఒకసారి షిరిడీకి మధురదాస్ అనేటువంటి పేరు కలిగేటువంటి వ్యక్తి వస్తాడు. వచ్చి సగనమేర నాయక్ హోటల్లో ఉంటారు. సగనమేర నాయక్తో ఎక్కువ చనువు ఉంటుంది, అక్కడే ఉంటారు. ఒకరోజు సాయంత్రం పూట ఏమి పని పాట లేదు. సగనమేర నాయకు, మధురదాస్ ఇద్దరూ కూడా రకరకాల లోక వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు, వ్యక్తుల యొక్క సంస్కారాల గురించి మాట్లాడుకుంటున్నారు, వ్యక్తులను హేళన చేస్తున్నారు, ఆయన ఇలా ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు. తెల్లవారి మధురదాస్ ద్వారకామాయికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బాబా అడుగుతాడు చాలా సింపుల్గా, మధురదాస్ సగనమేర ఏమంటున్నాడు అక్కడ కూర్చొని హోటల్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఇతని మనస్సుకు బాగా గుచ్చుకుంటుంది. బాబా అడిగింది నన్నే, కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా ఇతరుల విషయాలు నేను మాట్లాడానే అది బాబాకు తెలిసిపోయిందని చెప్పి చివరిగా బాబా ఒకటే మాట అంటారు, మధురదాస్ నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ తల్లిదండ్రులు నీకు మధురదాస్ అని పేరు పెట్టారు, మరి నీ మాటలు ఎంత మధురంగా ఉండాలయ్యా. మధురదాస్ అని నామం ఉండంగానే చాలదు కదా, మధురదాస్ కూడా అంతే మధురంగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చేటువంటి పనులు, నీ ఆలోచనలు, నీ వాక్కు అంతా మధురంగా ఉండాలి మధురదాస్ అని చెప్పి చాలా సున్నితంగా చెప్తారు. నిజంగా బాబా తన భక్తులను సంస్కరించడంలో చాలా సున్నితంగా మనకు తెలిసేలాగా చెప్తాడు. ఒకవేళ మనము దాన్ని గ్రహించకపోతే మన కర్మ అని చెప్పి వదిలేస్తాడు. బాబా చెప్పేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనము గ్రహిస్తూ ఉండాలి. బాబా కేవలము మనం చేసేటువంటి పొరపాట్లను, తప్పులను వీటిని మాత్రమే సరిదిద్దాడు. కొన్ని సందర్భాల్లో మనము మన యొక్క స్థితికి, మన యొక్క స్థాయికి మించి కొంత ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని కూడా బాబా ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాడంటే, ఒక ఆవిడ ఒక సంకల్పం చేసుకుంటుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, ఏ వారానికి ఆ వారం బియ్యం 5 కిలోలు కొని తెచ్చుకోవాల్సిందే. కానీ ఆ తల్లికి ఒక ప్రేరణ కలుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా బాబా పేరు మీద భోజనం పెట్టియాలి అని చెప్పి ఆవిడ రోజు ఒక పిడికెడు బియ్యం తీసి దాస్తూ ఉంటుంది. అని ఎన్ని పిడికెళ్ళు తీస్తే ఆమె అనుకున్నటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి. అలా ఒకరోజు ఆలోచన వచ్చి ఏం చేస్తుందంటే, సరే నా బిడ్డలు భర్త మందమే నేను వండాలి, మిగతా మిగిలింది కూడా ఇస్తే ఏ పిడికెడతో పాటు మరొక పిడికెడు గ్లాస్ మిగులుతుందిగా రోజు నేను తినేది, దాన్ని కూడా నేను పక్కన పెట్టాలి అని చెప్పి ముందు రోజు భోజనం భర్తకు పిల్లలకు వడ్డించేది. లాస్ట్కి ఇంత మిగిలితే దాన్నే బాబా ప్రసాదంగా తినేది. ఇట్లా వారం రోజులు గడిచాయి. బాబా గమనిస్తున్నాడు. బాబాకు బాగా కోపం వస్తూ ఉంది. అయినా సరే ఏం కోపం వచ్చినా బాబా తన బిడ్డని ఏమీ అనడు కదా. ఏం చేశాడు, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక మోతుబరి స్వప్నంలో దర్శనమిచ్చి, నువ్వు నీ ఇంట్లో ధాన్యము బస్తాల కొద్దీ ఉంది కదా, 2 బస్తాల ధాన్యాన్ని నా బిడ్డకు ఇవ్వకూడదా అని అడుగుతాడు. స్వప్నంలో చూపెడతాడు. ఇలా వారం రోజుల నుంచి ఆ వ్యక్తి స్వప్నంలో బాబా కనిపిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదని చెప్పి 8వ రోజు నౌకరిని తీసుకొని 2 బస్తాలు బండ్లో వేసుకొని ఆ తల్లి ఇంటి ముందుకు వస్తాడు. వచ్చి ఆ బస్తాలను దింపించి, అమ్మా నీకో నమస్కారం, నీ బాబా నన్ను రాత్రిపూట నిద్రపోనీయట్లేదు, నువ్వు ఏ సంకల్పం చేసుకున్నావు తెలియదు కానీ నీకు ఇది ఇవ్వమన్నారు, ఇది నీ కుటుంబ అవసరాలకు వాడుకుంటావో దేనికి వాడుకుంటావో నాకు సంబంధం లేదు, ఈ 2 బస్తాలు ధాన్యాన్ని ఉంచుకోమ్మా అని చెప్పి అక్కడ వేసిపోతాడు. బిడ్డ మొదట పిడికెడు తీయడం మొదలుపెట్టింది. అవి సరిపోవని తన వంతు వండేటువంటి బియ్యాన్ని మళ్ళీ ఆ జోల్లో పోయడం ప్రారంభించింది. బాబా ఇందుకు సమ్మతించాడు. అస్సలు ఇటువంటి వాటికి అస్సలు ఆయన అంగీకరించాడు. మనం మొండిగా ఉంటే ఆ ఆసామికి స్వప్న దర్శనం ఇచ్చి ఏ విధంగా అయితే తెచ్చి ఇక్కడ ధాన్యాన్ని ఇప్పించాడో అలా ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే బాబా తన బిడ్డ ఏ రోజు కూడా బాధపడడం, అర్ధాకలితో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఆమె ఆసామిని అడుగుతుంది, అరే రే బాబా పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నానే, ఎప్పుడూ బాబా నాకు స్వప్న దర్శనమే లేదు, మీకు ఎప్పుడు బాబా గుళ్ళో మీరు ఎప్పుడు నాకు కనిపించలేదు, అసలు మీరు బాబా భక్తులే గారు, మీకు బాబా దర్శనం ఇచ్చారంటే ఎంత అదృష్టవంతులు, అటువంటి కృప నా పైన ఎప్పుడు ఉంటుందో బాబాకు అని చెప్పి ఆవిడ అంటుంది. సద్భక్తుడికి ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడు. సద్గురువు కూడా అంతే. ఆయన పట్ల నిండైనటువంటి ప్రేమ విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళకి బాబా స్వప్న దర్శనం ఇయ్యరు. ఎవరికైతే ప్రేరణ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి ఇస్తారు. మనందరం కూడా రామదాసు కథను చెబుతాం కదా.
భద్రాచలంలో తహసీల్దార్గా ఉన్నప్పుడు వచ్చిన ప్రభుత్వ సొమ్మంతా కూడా రాముడికి బంగారు నగలు చేయిస్తాడు కదా. నగలు చేయించినప్పుడు తానీషా తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు. తానీషా జైల్లో వేసిన తర్వాత ఆ సొమ్ముకు సంబంధించినటువంటి లెక్క శ్రీరాముల వారు చెప్పి రామదాసు నిర్దోషం చెప్తే రామదాసు దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా నీ రాముడు స్వప్నంలోకి వచ్చాడంటే రామదాసు బాధపడతాడు. అరే రే, ఇన్ని జయించాను, ఇంత గొలుస్తాను, నా స్వప్నంలోకి రావు, తానీషా స్వప్నంలోకి వెళ్ళావు, ఏ రోజు కూడా నీ నామాన్ని స్మరించాడు అని అంటే అక్కడ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తానీషాకు ఎందుకు దర్శనం ఇచ్చాడు. తానీషా రాజధర్మాన్ని పాటించాడు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ధర్మబద్ధంగా ఉండమంటాడు కదా. అది ఏ విధంగా చేసినా, ధర్మకార్యానికి చేసినా రాజుకు జమ చేయకుండా రాజధర్మానికి విరుద్ధంగా చేశావు కాబట్టి రాముడు రామదాసును శిక్షింపజేశాడు. అదేవిధంగా రాజధర్మాన్ని పాటించినందుకు స్వప్న దర్శనమిచ్చి తన భక్తుణ్ణి కాపాడుకున్నాడు. రాముడు ఇక్కడ ధర్మం వైపే ఉన్నాడు. రాజధర్మాన్ని పాటించినటువంటి తానీషాకు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా ఆ సేటుకు ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంది. అందుకని అతని మనస్సు మార్చడానికి అతనికి దర్శనం ఇచ్చాడు. నువ్వు ఇన్ని రోజులుగా దాచుకోవడమే కాదు, పంచుకోవడం కూడా నేర్చుకో అనేటువంటి దాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ స్వామికి బాబా తెలియజెప్పాడు. అంటే బాబాకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి లాజిక్ ఉంటుంది, చమత్కారం ఉంటుంది. తన భక్తుల్ని ఏ రోజు కూడా తను ఏదో లోటు చేశానని, తను ఏదో తప్పు చేశారనేటువంటి దాంట్లో ఏ రోజు కూడా ఉంచారు. బాబా చూపెట్టేటువంటి ప్రేమ అపారమైనటువంటిది. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన పట్ల మరింత విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షలు లేని శరణాగతి సౌదం